నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రౌతులపూడి మండలంలో ఎన్ఎన్ పట్టణంలో వరుస దొంగతనాలు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి పోస్టులు పెంచాలని నిరుద్యోగులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల రథసారథి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మహానేత మరణం లేదు మీకు, బియ్యపు మధుసూదన్ రెడ్డి. ప్రమాదకరమైన జూరాల ఆర్గానిక్ ఫార్మర్స్ అగ్రో ఇండస్ట్రీస్ చిత్తనూర్ ఇథనాల కంపెనీ రద్దు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు. 150 డివిజన్ల సీసీ రోడ్డు పనులు ప్రారంభించనున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు. స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న ఇరవత్రి అనిల్. రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నా క్యాంటీన్ లో పేదలకు అన్నదానం. సామీభవించి 30 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఆధ్వర్యంలో నిర్వహించు జగన్నాథ రథయాత్ర మెట్పల్లి పట్టణం కీర్తి ఫంక్షన్ హాల్ వద్ద బలరాముడు సుభద్రాదేవి జగన్నాథ స్వాముల వారికి పూజలు నిర్వహించి రథయాత్ర ప్రారంభించారు. సామీభవించి 30 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించడం జరిగింది. రౌతులపూడి మండలంలో ఎన్ఎన్ పట్టణంలో వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురి అవుతున్నామని ఆందోళనలు చెందుతున్న గ్రామస్తులు ఇటీవల ఇంటి వద్ద ఉన్న ఓ పల్సర్ బైక్ ఓ స్కూటీ చోరీకి గురి అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు మా ఎన్ఎన్ పట్టణ గ్రామంలో నా పేరు లాలమప్పనాయుడు, నేను ఎక్స్ ఎంపీటీసీ. మా గ్రామంలో ఎక్కువ ఈ మధ్యకాలంలో అయితే ట్రాన్స్ఫారాలు కరెంటు బోర్వెల్స్ అగ్రికల్చర్ బోర్వెల్స్ ట్రాన్స్ఫారాలు 4 పోవడం జరిగాయి. అల్లం రామన్ పడాల గారి ఒక 2 ట్రాన్స్ఫారాలు, వంక ప్రేమల గారిది ఒకటే, అల్లు బాబులు గారిది ఒకటే, ఇలాగే 4 ట్రాన్స్ఫారాలు దొంగిలించి వాటిలో ఉన్నటువంటి కాబర్ అయితేనేవ్వండి ఇంకోటి అయితేనేవ్వండి మొత్తం నైట్ ఒకే నైటు మొత్తం లోపల మెటీరియల్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే గతంలో కూడా పశువులు అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వంలో 10 మందికి మంచి చేసి మంచి పేరు తెచ్చుకుంటూ ప్రజలు కూడా బాగా సంతోషపడతారు. అన్నిటికీ కచ్చి సాధింపులు పోతే మనమే పాకిస్తాను బంగ్లాదేశ్లో ఆఫ్ఘనిస్తాన్లో లేవు, అందరం కూడా ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉండే అరాచకాలు కూడా వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ అధిష్టానం ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని దయచేసి ఎక్కడ కూడా చెట్లు నరికే కార్యక్రమం ఆపాలని, ఎక్కడ కూడా గుళ్ళు కొట్టే కార్యక్రమం ఆపాలని శ్రీకాళహస్తి ప్రజల తరఫున నేను మరొకసారి అందరూ కూడా వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాళ్ళు మంచి పాలన చేయాలని కోరుకుంటున్నాను. జై జగనన్న, జై జై జగనన్న. రద్దు చేయాలి. ఆయా గ్రామాల ప్రజల మనుగడకై ప్రమాదకరమైన జూరాల ఆర్గానిక్ ఫార్మర్స్ అగ్రో ఇండస్ట్రీస్ చిత్తనూర్ ఇథనాల కంపెనీ రద్దు చేయాలని సోమవారం చిన్న చింతకుంట తహసీల్దార్ శ్రీ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు. పెద్దలకు ఎంఆర్ఓ గారికి ఈరోజు బర్దీపూర్ తరపుకెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేనికంటే ఇన్ని రోజులు వేరే చిత్తనూరు, ఎగ్లాస్పూరు దాదాపు ఒక 6-7 గ్రామాలు తిరిగి ఊర్ల పొట్టి చెప్తే కూడా పట్టించుకొని ప్రజలము ఈరోజు ఎంఆర్ఓ వరకు వచ్చినామంటే ఒకసారి ఆలోచించవలసింది ఉంది. ఎందుకంటే కంపెనీ చాలా అయితేనే కానీ దాని విలువ పేద జనానికి తెలుస్తుంది. కంపెనీ చాలా అయిందంటేనే విపరీతమైన వాసన వచ్చి గ్యాస్ ఫామ్ అయ్యి దాదాపు ఎవరు భోజనం చేస్తే కూడా భోజనము
కడుపు నిండా తినే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంధనాల కంపెనీని రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే రోజుకు నియోజకవర్గ పరిధి 150వ డివిజన్ రెజిమెంటల్ బజార్ లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు ఈ సీసీ రోడ్డు పనులు ప్రారంభోత్సవానికి సహకరించిన సంబంధిత అధికారులను అభినందించి ఎమ్మెల్యే గారు సన్మానించారు. డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ఇరవత్రి అనిల్ పదవి స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ఇరవత్రి అనిల్ కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ ఇవాళ వైఎస్ఆర్ జయంతి రోజు, ఒక మహానాయకుడు జయంతి రోజు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషకరం, చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నా. ముఖ్యంగా నాకు ఈ పదవికి రావడానికి కారకులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, ఇక్కడున్న రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళ మద్దతు వలన ఇవాళ ఈ పదవి చేపట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రోడ్లో గల ఎన్టీఆర్ క్యాంప్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండెపల్లి మండలం నీలాద్రిపేటలో గ్రామానికి చెందిన సత్యనారాయణ, గణేష్ బాబు కలిసి అన్నా క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. సమీకరించి 30 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జెండా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. దళితుల ఐక్యత ప్రాణాలైన అర్పిద్దాం.